అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ రోజు చతికిలపడిందన్నారు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికారని, అది కూటమి నేతల వల్ల కావటం లేదన్నారు. సూపర్ 6 హామీల్లో ఒక్కటి కూడా అమలు కావటం లేదన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఇస్తానన్న డబ్బులు ఏవీ చేయలేక కూటమి చేతులెత్తేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఈ ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు ఆయన. తెలుగుదేశం పరిపాలన ఎలక్షన్ల ముందర సూపర్ 6లు పెట్టి ప్రజలందరినీ మోసం చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నగా మేము పథకాలు ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి ఇస్తే మేమెందుకు ఇవ్వలేము, మేము కూటమి బీజేపీతో కలిసినాం, జనసేనతో కలిసినాం, తెలుగుదేశం 3 పార్టీలు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేయగలిగినప్పుడు మేము 3 పార్టీలు ఏకమైనప్పుడు మేము ఇవన్నీ ఎందుకు చేయలేము, ప్రజలు ఒకసారి మమ్మల్ని నమ్మండి అని చెప్పి తెలుగుదేశం నాయకులు ఇంకొక అడుగు ముందుకేసి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ సూపర్ 6 పేపర్లలో తీసుకొని పోయి మేము ఎలక్షన్లు అయిపోతానే మీకు మేము ఏదైతే సూపర్ 6లో చెప్పినామో అవన్నీ ఇస్తాం, లేకపోతే మా చొక్కాలు పట్టుకొని నిలదీయండి, మేము ఖచ్చితంగా మీకు రాకపోతే మమ్మల్ని చొక్కాలు పట్టుకొని నిలదండి. ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను కూడా కంటిన్యూ చేయలేని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. అమ్మఒడితో పాటు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అమ్మఒడి ఇచ్చాం, వీళ్ళు తల్లికి వందనం చెప్పినారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తామన్నారు. ఇంతవరకు ఏం లేదు. రైతు భరోసా కింద మనం ఆ రోజు రైతు వాళ్ళకి అందరికి కూడా మనం డబ్బులు ఇస్తే వీళ్ళు మొత్తం మేము 20,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 6,000 కాకుండా 26,000 ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నగా అని చెప్పి, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. మహిళలు ఎవరైతే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందరికి కూడా డబ్బు చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గాల వారీగా ఏ రకమైన స్పందన కనిపిస్తోందో మనం బాక్సెస్లో చూడొచ్చు. నరసాపురం, అటు విజయవాడ, ఇటు గన్నవరం, అనంతపురంలో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా బయటకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైఫల్యం చెందాయి కాబట్టి నిట్టనే ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వెన్నుపోటు పొడిచాడు కాబట్టి వెన్నుపోటు దినంగా కూడా పరిగణించి ఈ నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున పోయి ఈరోజు నిరసన చెప్పి ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలుపరిచే బాధ్యత. ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మాకు సీట్లు అనేది కూడా రాకపోయినా, ప్రజలు ఇవ్వకపోయినా కూడా అన్ని సీట్లను కూడా ఎమ్మెల్యే సీట్లు కూడా వారికే ఎక్కువ భాగం ఇచ్చినా కూడా మేము మాత్రం ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా పదవి అనేది మాకు ముఖ్యం కాదు, అధికారం అనేది ముఖ్యం కాదు, ఒక రాజకీయ పార్టీగా ప్రజాపక్షంగా కూడా వహించేసి కూడా పోరాటాలు చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిలో ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని యొక్క మెడలు వంచి ఈరోజు మన వారు ఇచ్చిన హామీలు కూడా అమలుపరిచే బాధ్యతను ఈరోజు కూడా మేము తీసుకొని నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అందుకోసమే ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడుకి మేము హెచ్చరిక చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు మమ్మల్ని నిర్బంధిస్తే ఒకరినో ఇద్దరినో కూడా మీరందరూ కూడా లోపల ఇళ్లలో పెట్టి తీసుకొచ్చినా కూడా గృహ నిర్బంధాలు చేసినా కూడా ఈరోజు కార్యకర్తలు కూడా వార్డుల్లో నుంచి కూడా వస్తుంటే మీరు గుంపుగా పోవద్దండి, మోటార్ సైకిల్లో పోవద్దండి, ఇలాగ అనేకమైన ఆంక్షలు దాదాపుగా ఉదయం నుంచి కూడా పోలీసు వారు చెప్తున్నారు. ఏది ఏమి చెప్పినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు ప్రతి ఒక్కరు కూడా మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించైనా గోడల్లో మీరు వాకిలు లేచినా కూడా వాకిలు కూడా పైలుగుట్టుకొని వచ్చేసి ఈరోజు కూడా ప్రశ్నలో రావడానికి ఈ నిరసన కార్యక్రమం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పటికే ఈ హౌస్ అరెస్టులు ఇవన్నీ కూడా మీరు చేస్తే మాత్రం కాదు, గృహ నిర్బంధం కాదు, రాబోయే రోజుల్లో మిమ్మల్ని కూడా ఇళ్లలోంచి రాకోకుండా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చేసే ప్రజలే కూడా గృహ నిర్బంధం చేసే రోజు వస్తుంది. ఇలాగే ఉంటే ఇవన్నీ కూడా మీ కార్యక్రమాలు కానీ అమలుపరచకపోతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను.